మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో యాక్చువల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ మెథడ్స్ డిఫరెంట్. మేజర్‌గా అయితే మనకి ఎస్ఐపి కనిపిస్తుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేటువంటిది. తర్వాత వచ్చేసి లంసమ్ అనేటువంటి ఆప్షన్. సో, ఈరోజు మనము లంసమ్ గురించి తెలుసుకుందాం. సో, మనకి మన దగ్గర ఎప్పుడెప్పుడు అమౌంట్ ఉంది, ఆ ఫండ్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. నమస్కారం. నా పేరు వనజ. మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ రమేష్ గారు. మనం ప్రీవియస్ వీడియోలో ఎయిత్ వనర్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ గురించి ప్రీవియస్ వీడియోలో చూసాము. ఇంకా ఫర్దర్‌గా ఇంకేమేమి ఉన్నాయనేది మనం రమేష్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే రమేష్ గారు. నమస్తే మేడం. సార్, ఇంకా ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కాకుండా ఇంకా వేరేవి ఇంకా సిప్ అనేది ఇది కాకుండా ఇంకా మాకు వేరే ఏమన్నా ఉన్నాయా చెప్పగలుగుతారా వాటి గురించి? షూర్ మేడం. మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో యాక్చువల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ మెథడ్స్ డిఫరెంట్ ఉన్నాయి. బట్ ఎక్కువగా జనాలకు తెలిసినయి, లేదా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు అక్కడ మనకు కనిపించేటువంటి ఆప్షన్స్ కనుక చూసుకుంటే, మేజర్‌గా అయితే మనకి ఎస్ఐపి కనిపిస్తుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేటువంటిది. తర్వాత వచ్చేసి లంసమ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో, ఈరోజు మనము లంసమ్ గురించి తెలుసుకుందాం. సో, ముందు ఒక డిస్క్లైమర్ అండి. లైక్ సో, నా క్లయింట్స్ డేటా నేను ఇది చూపించకూడదు కాబట్టి యాజ్ పర్ డేటా సెక్యూరిటీ కావచ్చు, డేటా బ్రీచింగ్ రూల్స్ ప్రకారంగా. సో, జస్ట్ మనం థియరీ చెప్తే ఎక్కువ అర్థం కాదన్న ఉద్దేశంతో ఏంటంటే, ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ డేటా నేను తీసుకొని చూపిస్తున్నాను ఇక్కడ. అదేవిధంగా వేరే ప్లాట్ఫామ్స్‌లో కూడా చూపిస్తున్నాను. అది ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం చూపించేటువంటిది ఈ కస్టమర్‌కి సెట్ అయినటువంటి ఫండ్ అది. దాన్నే మనం కన్సిడర్ చేసుకొని అదే బెస్ట్ ఫండ్ అని చెప్పేసి దాన్ని మీరు ఫాలో అవ్వాలని చెప్పేసి ట్రై చేయొద్దు. ఓకే. జస్ట్ మీకు ఒక ఐడియా రావటానికి థియరీగా ఉండేదానికంటే ఒక స్క్రీన్ మీద చూపిస్తే మీకు మంచి ఐడియా వస్తుందన్న ఉద్దేశంతోటి ఈ ఎగ్జాంపుల్‌కి సూటబుల్‌గా ఉండేటువంటి ఫండ్ నేను తీసుకున్నాను. ఆ ఇన్వెస్ట్‌మెంట్ జరిగిన కస్టమర్ దగ్గర నుంచి. సో, నేను ఈ ఎగ్జాంపుల్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఓకే. సో, ఇక్కడ చూడండి, మనం కొటాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేటువంటిది తీసుకుంటున్నాను. అంతే. అంటే ఇక్కడ నేను ఈ ప్లాట్‌ఫార్మ్‌ని రికమెండ్ చేస్తున్నానా? లేకపోతే ఈ స్కీమ్‌ని రికమెండ్ చేస్తున్నానా అనేటువంటిది కాదు. ఓకే. ప్లీజ్ నోట్ దట్. సో, ఇక్కడ ఈ ఫండ్‌లో చూడండి, యాక్చువల్‌గా ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి 7థ్ ఏప్రిల్ 2020లో జరిగింది. ఎంత అమౌంట్‌కి జరిగింది? 20,000కి జరిగింది. ఓకే. సో, లంసమ్ మీనింగ్ ఏంటంటే, మనం ఏదో లాక్స్ పెట్టాలి, లేకపోతే ఒక క్రోర్స్ పెట్టాలి ఇలా అనేటువంటిది కాదు. సో, ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోస్‌లో చూసినట్లు ఏంటంటే, మనం వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ గనుక చేయాలి అనుకుంటే మనకు మినిమమ్ 500 చాలు. ఓకే. సో, అది వాళ్ళ అవును. కెపాసిటీని బట్టి, లేదా వాళ్ళేదైనా ఆల్రెడీ ఒక గోల్స్ ఓరియెంటెడ్‌గా ఫాలో అవుతుంటే గనక, సో, అప్పుడు ఎంత పెట్టాలి అనేటువంటిది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఎంత అమౌంట్ పెట్టాలి అనేటువంటిది. బట్ మినిమమ్ అయితే 500 నుంచి మనకు మాక్సిమం కంపెనీస్ అలో చేస్తాయి వన్ టైమ్ అనేటువంటిది. ఓకే. సో, ఒక్కోసారి కంపెనీని బట్టి, ఆ స్కీమ్‌ని బట్టి అమౌంట్ తేడా రావచ్చు. బట్ మాక్సిమం వచ్చేసి మనకు 500 నుంచే సపోర్ట్ చేస్తాయి. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఏంటి, 2020లో 20,000 ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ 2,00,000 ఇన్వెస్ట్‌మెంట్ జరిగింది. ఓకే. అంటే ఏంటి ఇక్కడ, మనం వెంటనే చేయాలి అనేటువంటిది ఏం లేదు ఇక్కడ. ఒకవేళ మనం స్టార్ట్ చేసామంటే నేను కంటిన్యూ చేయాలా అనేటువంటి కాన్సెప్ట్ కాదు ఇక్కడ. బట్ చేసిన తర్వాత మళ్ళీ చేస్తారా, చేయరా అనేది అది మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఫాలో అయ్యేటువంటి డిసిప్లిన్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ 2,00,000 ఇన్వెస్ట్‌మెంట్ అనేది జరిగింది ఇక్కడ. సో, ఇక్కడ రూ. 10 ఎందుకు తగ్గింది అనేటువంటిది మనం ప్రీవియస్ వీడియోస్‌లో చూసాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి వితిన్ 1 వీక్‌లో ఆల్మోస్ట్ 6th-12th చూడండి. 12th ఏప్రిల్ 2022. సో, అప్పుడు కూడా 80,000 ఇన్వెస్ట్‌మెంట్ జరిగింది ఇక్కడ. సో, 80,000లో ఇక్కడ రూ. 4 ఎందుకు తగ్గింది అనేటువంటిది కూడా సో, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాం. సో, బేసిక్‌గా అదేంటంటే స్టాంప్ డ్యూటీ అనేటువంటిది తగ్గుతుంది. ఓకే. 0.005% అనేటువంటిది. సో, అది ఇనీషియల్ స్టేజెస్‌లో లేదు. అరౌండ్ 2020లో ఒక 22 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది అది. ఓకే. సో, అందువల్ల ప్రతి ఒక్కళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ రిడీమ్షన్ కూడా చూడండి, లంసమ్‌లోనే జరిగింది ఇక్కడ. అరౌండ్ 58,000 దాకా జరిగింది. సారీ, 57,778 రూపీస్ జరిగింది ఇక్కడ. ఓకే. సో, ఇవన్నీ కూడా మనకు లంసమ్ కేటగిరీ కిందే వస్తాయి. ఇక్కడ ఎక్కడ కూడా మీరు మధ్యలో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెట్టలేదు చూడండి. ఒక ఎస్ఐపికి, లంసమ్‌కి డిఫరెన్స్ అనేది చూపించడానికి నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను.
సో ఎస్ఐపి ఏంటంటే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు ఒక డిసిప్లైన్ అనేటువంటిది. మంత్లీ బేసిసా, హాఫర్లీ బేసిసా, క్వార్టర్లీ బేసిసా, ఇయర్లీ బేసిసా అనేటువంటిది. కానీ ఇక్కడ చూడండి, సో మీకు ఒక సీక్వెన్స్ అనేది ఏం లేదు ఇక్కడ. సో మన దగ్గర ఎప్పుడు అమౌంట్ ఉంటే మనం అక్కడ పెట్టేసుకుంటే వెళ్ళిపోతుంది. ఓకే. అది సేమ్ స్కీమ్‌లో పెట్టాలా? లేకపోతే డిఫరెంట్ స్కీమ్స్‌లో పెట్టాలా? అనేటువంటిది కూడా సో మనకు ఉండేటువంటి గోల్స్ మీద, లేకపోతే మీరు ఏ అడ్వైజర్‌ని అయితే ఫాలో అవుతున్నారో, సో ఆ అడ్వైజర్ సజెస్ట్ చేసేటువంటి విధానం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకే స్కీమ్‌లో పెట్టాలి అనేటువంటిది ఏం లేదు ఇక్కడ. ఓకే. సో ప్రెజెంట్ ఇక్కడైతే సో మొత్తం అమౌంట్ ఒకే దాంట్లో పెట్టారు. బట్ పెట్టాలా? పెట్టకూడదా? అనేటువంటిది అది డిపెండ్స్ మన గోల్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇట్లా ఏంటంటే లంప్ సమ్ అమౌంట్ అనేటువంటిది పెట్టడానికి ఒక టైమ్ పీరియడ్ అనేటువంటిది ఏం లేదు. సో మనకి మన దగ్గర ఎప్పుడెప్పుడు అమౌంట్ ఉంది. సో దానికి మన టార్గెట్ ఏంటి? సో ఏం రీజన్‌తో పెడుతున్నాం దాన్ని? ఇవన్నీ కూడా డిసైడ్ చేసుకొని ఏంటంటే ఆ ఫండ్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫండ్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమేష్ గారు. మీరిప్పుడు ఈ వీడియో చూసారు కదండీ! దీన్ని లైక్ చేయండి, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల మీకు మేము చేసేటటువంటి వీడియోస్ ఎంబటే వస్తాయి. దీన్ని ఇంకొంతమందికి ఇది యూజ్‌ఫుల్‌గా ఉండాలంటే వాళ్ళకి షేర్ చేయండి. సార్‌తో మాట్లాడాలంటే సార్ నంబర్‌కి డైరెక్ట్‌గా కాల్ చేయండి. సారే మీతో డైరెక్ట్‌గా మాట్లాడతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.